సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు చర్చించినట్లుగా తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ లో కేకే, మేయర్ విజయలక్ష్మి చేరనున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో నేడు చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు చర్చించినట్లుగా తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ లో కేకే, మేయర్ విజయలక్ష్మి చేరనున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో నేడు చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒక్కరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు చర్చించినట్లుగా తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ లో కేకే, మేయర్ విజయలక్ష్మి చేరనున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో నేడు చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒక్కరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు చర్చించినట్లుగా తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ లో కేకే, మేయర్ విజయలక్ష్మి చేరనున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో నేడు చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, స్రవంతి, కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు పెరుగుతుంది. బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నాయకునిగా గుర్తింపు పొందిన సీనియర్ నాయకులు కె కేశవరావు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కడియం కావ్య కూడా ఇవాళ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. శ్రీహరి మాత్రం తన కూతురుకు టికెట్ ఇవ్వాలంటున్నారు. కాబట్టి రెండు విషయాల్లో ఏదో ఒకటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ శ్రీహరి అదేవిధంగా కడియం కావ్య ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. రేపు మాజీ రాజ్యసభ సభ్యులు కె కేశవరావుతో పాటు ఇంద్రకరణ్ రెడ్డి అదేవిధంగా
మరో నాయకుడు వీళ్ళంతా కూడా రేపు జాయిన్ కాబోతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు రోజు రోజుకు పెరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు కూడా చాలా మంది విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చేవెళ్ల ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఆయన పోటీ చేయనన్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కడియం కావ్య ఈ ఇద్దరు కూడా ఇలాగే ఉన్నారు. మరికొంతమంది అభ్యర్థులు ప్రకటించిన వారు కూడా పోటీ చేసేందుకు వెనుకాడుతున్నారు. ఒకరొకరుగా బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు చర్చించినట్లుగా తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ లో కేకే, మేయర్ విజయలక్ష్మి చేరనున్నారు. మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో నేడు చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు చర్చించినట్లుగా తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ లో కేకే, మేయర్ విజయలక్ష్మి చేరనున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో నేడు చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. సందీప్. సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. అలాగే కాంగ్రెస్ లో చేరికలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. సందీప్. బీఆర్ఎస్ నుంచి కీలక నేత, పార్టీ సెక్రటరీ జనరల్ అయినటువంటి రాజ్యసభ సభ్యుడు కేశవరావు కాసేపటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా కేశవరావు పార్టీ వీడుతాడు. కేశవరావుతో పాటు అతని కుమార్తె ప్రస్తుత హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పార్టీలో చేరుతారు అని కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్నాయి. దాన్ని తెరదించుతూ కూడా కాసేపటి క్రితం కూడా ఎంపీ కేశవరావు సీఎం నివాసానికి చేరుకున్నారు. అయితే నిన్న రేవంత్ రెడ్డి కలిసే ముందు కూడా నిన్న కేశవరావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కూడా ఫామ్ హౌస్ లో భేటీ అవ్వడం జరిగింది. తను తప్పకుండా పార్టీని వీడుతున్నాడని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. తనతో పాటు తమ కుమార్తె కూడా పార్టీ మారుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇద్దరి మధ్య కూడా ఏదైతే మాట్లాడిన తర్వాతనే కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళేది కూడా తన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా పనిచేసిన అంటే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా రేపు లేదా ఎల్లుండి 2 రోజుల్లో కూడా కేశవరావుతో పాటు అతని కుమార్తె కొంతమంది హైదరాబాద్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, కీలక నేతలు కూడా పార్టీలో చేరబోతున్నారు అని చెప్పవచ్చు. అలాగే గత రోజులుగా కూడా పెద్ద ఎత్తున నుంచి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వలసలు ఉంటాయని చెప్పవచ్చు. కేశవరావుతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి టచ్ లోకి వచ్చారని చెప్పొచ్చు. కేశవరావుతో కాకుండా 10 మంది నుండి 15 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పేసి లోక్సభ ఎన్నికల నేపథ్యం కూడా ఎలాగైనా సరే 10 సీట్ల పైన గెలవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నాడు. అందులో భాగంగా
గ్రేటర్ ఎమ్మెల్యేలతో పాటు అలాగే చికాల వరంగల్ కావచ్చు, అలాగే కొంతమంది కీలక ఎమ్మెల్యేలు కూడా గెలిచిన నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ఇటు పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్లాన్. దానికి సంబంధించి ఏఐసిసి వద్ద కూడా అనుమతి తీసుకున్నట్టు, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా చేర్చుకుంటే తప్పకుండా అధిక స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఏఐసిసి వద్ద కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఈ రోజు కేశవరావు భేటీ అవ్వడం జరుగుతుంది. 2 రోజుల్లో కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.